అద్భుతంగా తీర్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అండ్ వెంకటేష్ గారు, రామానాయుడు గారు, అంటే మేము మాలాంటి వాళ్ళకి ఎందరికో నిర్మాతలకి ఇన్స్పిరేషన్ రామానాయుడు గారు. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు రామానాయుడు గారిని ఇలాంటి టాప్ ప్రొడ్యూసర్స్, అంటే సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఒక సినిమాని సూపర్ హిట్ చేసిన నిర్మాతలు ఎవరెవరు ఉన్నారని నేను చాలా అనాలిసిస్ చేసుకునేవాడిని, అంటే వాళ్ళ బాటలో నడవడానికి. అందులో మొదటి వ్యక్తి తెలుగు సినిమాలో రామానాయుడు గారు. మేము చూసిన వారు దాంట్లో ఒక నిర్మాతగా రామానాయుడు గారు చరిత్ర సృష్టించారు. ఇండియాలోనే టాప్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీసిన నిర్మాతగా గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. సో వారి తర్వాత వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చినప్పుడు మేము మా నర్సింగ్పల్లి మా ఊర్లో ఉన్నాం. అదే ఇయర్ నాగార్జున గారు వెంకటేష్ గారు ఇట్లా ఇద్దరు హీరోలు లాంచ్ అవుతున్నారని మేము స్వాతిలలో దాంట్లో దీంట్లో చదువుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఫ్యాన్ అవ్వాలి, నాకు ఎందుకో వెంకటేష్ గారి ఫోటో చూడగానే నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అయ్యి ఫిక్స్ అయ్యాను. సో హైదరాబాద్ వెళ్ళాక కలియుగ పాండవులు ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతే 1 వీక్ ముందు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ షో చూసా. అలా నాకు తెలియకుండానే నేను సినిమా ఫీల్డ్లోకి వస్తానని కూడా నాకు తెలియదు అప్పుడు. కానీ వెంకటేష్ గారి ఫోటో చూసి నేను ఫ్యాన్ అయ్యి కంటిన్యూ అయ్యాను. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యా. సో వారిద్దరు నా అభిమాన హీరోలు. సో రామానాయుడు గారి కుటుంబంలో నుంచి ప్రొడ్యూసర్ తనయుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేను 30 ఇయర్స్ అయింది. అందరి హీరోలతో పనిచేశాను. వెంకటేష్ గారు షూటింగ్లో ఉంటే ప్రొడ్యూసర్కి లొకేషన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయననే డైరెక్టర్ని పిలుస్తాడు, తీ అంటాడు, అసలు పరిగెత్తిస్తారు. అనుకున్న టైంలో డబ్బు వేస్ట్ అవ్వడం వెంకటేష్ గారికి ఇష్టం ఉండదు. అది రామానాయుడు గారి దగ్గర ఉన్న క్వాలిటీ. సో అందుకే వెంకటేష్ గారితో సినిమా తీయటానికి ఎప్పుడు ప్రతి నిర్మాత రెడీగా ఉంటారు. దాంట్లో మేము ముందుంటాం. 4 సినిమాలు కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా బ్యానర్లో 4 సినిమాలు చేసిన హీరో మీరు ఒకరే. 4 ఇంకెవరు రికార్డు బ్రేక్ కాలే, అందరు 3 దగ్గర ఆగారు. డైరెక్టర్ ఒకటే, డైరెక్టర్కి అప్పుడే చెప్పా. హీరోగా కూడా వెంకటేష్ గారే 4 సినిమాలు బ్యానర్లో. అందరూ 2-3 సినిమాలు చేసిన హీరోస్ అందరు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నిర్మాతని అంత ప్రేమగా అద్భుతంగా చూసుకునే హీరో మీరు. సో మీలాంటి వారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ముందుకెళ్ళటానికి, ముందు తరాలకు కూడా మీలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అవుతారు. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా, నేను ఇందాక రామానాయుడు గారిని చూసి ఎలా అయితే నేర్చుకున్నానని చెప్తున్నానో, వెంకటేష్ గారిని చూసి నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళు చేస్తుంది చూస్తే చాలా ఉపయోగం. సో మీలాంటి వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంక్రాంతికి వస్తున్నాం.